నాలాగే యాంకరింగ్ ఫీల్డ్ లో ఉన్నవాడనమాట. ఈశ్వరుడి పేరు కలిగినవాడు. నాకు మొగుడుగా వస్తాడా? అసలు నువ్వు పుట్టకుండా ఉన్నా బాగుండేది. హ్యాపీగా వేరే ఎవరినో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండేదాన్ని. హ్యాపీ బర్త్డే. సౌందర్య, ఓహో, అంతా ప్రీ ప్లాన్డ్ అన్నమాట. ముందే కూడబలుక్కొని ఒకే చోటు చేరారన్నమాట. అమ్మా, ఛీ, ఏ హోదాలో నువ్వు ఆయన పక్కన నిలబడ్డా? సౌందర్య, తప్పలా మాట్లాడకూడదు. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఆయనకి సిగ్గలేదు సరే, కనీసం నీకైనా ఉండాలి కదమ్మా. నోర్మై, పెద్ద చిన్న లేకుండా మాట్లాడకు. పెద్ద చిన్న అనేది వయసును బట్టి కాదు నిర్ణయించాల్సింది, ప్రవర్తనను బట్టి. నీ మెళ్ళు తాళి కట్టి భార్య అని చెప్పుకోలేని మనిషిని నువ్వు గౌరవించినా నేను గౌరవించలేను. పది మందిని పిలుస్తాను. అందరి ముందు నేను భార్యగా చెప్పుకోమను, నన్ను కూతురిగా ఒప్పుకోమను, ఆయన కాళ్ళ మీద పడతాను. అమ్మా సౌందర్య. హలో సార్, ఒక్కసారి ఇలా రండి. మా నాన్నగారిని పరిచయం చేస్తాను. రండి సార్. సౌందర్య, అమ్మా, ఒక్కసారి ఇలా రండి. మా నాన్నగారిని చూపిస్తాను. ఏయ్ ఏయ్ ఆంటీ, మీరు కూడా రండి. మా నాన్న ఇక్కడే ఉన్నారు. ఏంటి నువ్వు? పాపా, నీలాగే నాకు కూడా నాన్నున్నాడు. ఇంట్రడ్యూస్ చేస్తాందా? ఏయ్ సౌందర్య, పూజారి గారు, మీరు కూడా రండి. సౌందర్య, నీకు పిచ్చెక్కిందే? ఏం చేస్తున్నావో నీకు అర్థం కావటం లేదు. నాకంతా అర్థమవుతుంది. నేను స్పృహలోనే ఉన్నాను. నీ మొగుడు చేయలేని పని నేను చేస్తాను. నా తండ్రి ఎవరో దేవుడి ముందే లోకానికి తెలిసేలా చేస్తాను. చూసారా, అందరూ చూసారా? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విశ్వనాథ్, నా కన్న తండ్రి, నా కన్న తండ్రి, కన్న తండ్రి, కన్న తండ్రి. పదవే, వదిలమ్మా. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. నీ మొగుడు దొంగట బయట పెడతాను. పద పద, వదిలమ్మా. పద అమ్మా, పద. వదిలమ్మా. రావే, నువ్వు మాట్లాడుకుంటారా? నేను చెప్తున్నాను కదా. ఆయనే మా నాన్నగారు. నువ్వు రా. అందరూ చూడండి. ఇదే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. అందరి ముందు నా తల తీసేసినట్టయింది. నేనే తప్పు చేశాను. నీకాయనంటే ఇష్టం లేకపోతే మాట్లాడుకు, పట్టించుకోకు.
దూరంగా ఉండు. అంతేకాని పని కట్టుకుని నలుగురులో పరువు తీయకు. నన్నేం చేయమంటావు? ఆయన కనబడగానే కోపం నశాలానికి ఎక్కుతుంది. కంట్రోల్ చేసుకోలేను. అందుకని 10 మందిలో పంచాయతీ పెడతావా? అది మర్యాదేనా? ఆహా, ఆయన చేసే పనులన్నీ మర్యాదస్తులు చేసే పనులేనా? ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, అర్థం చేసుకోవాలి. నేననేది అదే. నా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోమంటున్నా. చంపేవే, మా ఇద్దరిని చంపే. పీడ వదిలిపోతుంది, నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. హాయిగా ఉండు. కాని అమ్మా, పుట్టినరోజని ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చారాయన. కన్నీళ్లు పెట్టుకునేలా చేశావు కదే. అయినా తప్పు నీది. నా సంగతి నీకు తెలుసు. ఎమోషన్లో నేనేం చేస్తానో నాకే తెలీదు. నోటికొచ్చినట్లు వాగేస్తాను. అయినా గుడికి నన్నెందుకు తీసుకెళ్ళావు? ఏదో ఒకరోజు మారుతావన్న ఆశే. ఆశంట ఆశ. నీ ఆయన్ని మారమను. ఆహా, అది చేత కాదు. ఎంతసేపు నన్ను తప్పు పట్టడమే. అది కాదే. చూడు, ఈ గొడవకి పరిష్కారం ఒకటే. ఇద్దరం ఆర్గ్యూ చేసుకోకుండా నోరు మూసుకొని ఉండటం. అమ్మా, నిన్ను నేను హర్ట్ చేశాను. ఐఎమ్ సారీ. నన్ను క్షమించు. ఏ ఏంటే ఇది? నీ బాధ మీదే, నా బాధ పట్టదు. నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎవరికి చెప్పుకోను? చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీ, కూల్ డ్రింక్, హార్లిక్స్? ఏం అక్కర్లేదండి, ముందు అమ్మాయిని చూపించండి చాలు. బావగారు, మా అమ్మాయిని చెప్పడం కాదు కాని కొందన బొమ్మలా ఉంటుందండి. 16 అణాల తెలుగుతనం ఉట్టి పడుతుంది. ఆ వినయం, విధేయత, పెద్దలంటే ఎనలేని గౌరవం. మావాడు కూడా అలాంటి అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఫారిన్ నుంచి వచ్చాడు. అమ్మాయిని చూసి మళ్ళీ ఫారిన్ వెళ్ళిపోవాలి. ఫ్లైట్ కు టైం అవుతుంది, త్వరగా రమ్మనండి. తప్పకుండా. ఝాన్సీ, అమ్మ రెడీ అయిందా? తీసుకురమ్మంటున్నారు. వచ్చేస్తుందండి. వచ్చేస్తుంది. ఇదో పర్తి చంపుకు తింటుంది. నా మాట వినవే. ఇదిగో త్వరగా ఈ చీర కట్టుకో. అవతల పెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారే. వెయిట్ చేయమను. ఐ రియలీ డోంట్ కేర్. వచ్చే జన్మ వరకు వెయిట్ చేయమను. అదేంటే? ఈ జన్మకు నరేష్ నా భర్త అని మీకు 100 సార్లు చెప్పాను. ఆ మాట అంటే 4 చీరేస్తానని మీ నాన్న కూడా 1000 సార్లు చెప్పారు. కాపురం చేయాల్సింది నేను, నీ పెళ్లి చేయాల్సింది మీ నాన్న. నానేమను, నేను ఇలాగే ఉంటాను. అబ్బబ్బబ్బా, మీ ఇద్దరి మధ్య నేను చస్తున్నాను. అవతల పెళ్లి వాళ్ళు వచ్చేసరే. నన్ను అడిగి రమ్మన్నారా? రామా, వాళ్ళ ముందు గొడవ పడితే బాగోదు, పరువు పోతుంది. తలంచుకొని కాసేపు వాళ్ళ ముందు కూర్చో. నచ్చలేదని చెప్పేద్దాం. ఆ తర్వాత మీ నాన్నకి ఏదో ఒకటి నచ్చ చెప్దాం. ఏమంటావు? డాడీ, వచ్చేస్తోంది బాబు, అమ్మాయి వచ్చేస్తోంది. ఝాన్సీ, అమ్మాయిని తీసుకురా. రే అర్జున్గా, నీ టాలెంట్ అంతా ఉపయోగించి నీలిమ ఫాదర్ని బొట్లో పడి నరేష్తో నీలిమ పెళ్లికి ఒప్పించేయి. నువ్వు చేస్తావురా, నాకు తెలుసు. నువ్వు సూపర్. ఇంకా రాలేదేంటి? కొంపదీసి రానంటుందా ఏమిటి? డాడీ, బావగారు, ఇంకా ఆలస్యం ఏంటి? వచ్చేస్తుంది బావగారు, 2 నిమిషాలు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్.
ఇందులో నీలిమ ఫాదర్ ఎవరై ఉంటారు? ఆ బట్టతల ఆయనే నీలిమ ఫాదర్ అయి ఉంటారు. ఆ పక్కనున్నోడు తన బ్రదర్ అయి ఉంటాడు. కమాన్ ప్రొసీడ్. హాయ్ 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 హాయ్, నమస్తే, వణకం, గుడ్ మార్నింగ్, సస్తరేకాల్. సైడ్ ప్లీజ్ బ్రదర్. వీడెవడు ఇంత డావిడి చేస్తున్నాడు? పెళ్లి వారి తాలూకా అయి ఉంటాడు. అంకులు, మీకు మాట చెప్పనా? పైకెగరేసిన బంతి కింద పడడం ఎంత సహజమో, కళ్ళు మూసుకు నడిస్తే గోతులో పడడం ఎంత సహజమో, చెరువులో గాలం వేస్తే చేప పడటం ఎంత సహజమో, ఈ తరం కుర్రకారు లవ్ లో పడటం కూడా అంతే సహజం. ఎలా చెప్పారు? మనం అంతే. వీడేంటి ప్రేమ గురించి ఇంత ఫిలాసఫీ చెప్తున్నాడు? బుద్ధిమంతుల ప్రేమ హద్దుల్లో ఉంటుంది. పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోమంటుంది. కాస్త ముదిరిన ప్రేమ కుదురుగా ఉండనివ్వదు. కోత పెట్టి లేచిపోమంటుంది. గీత దాటిన ప్రేమ మోతగా ఉంటుంది. ముద్దు మురిపాలు ముగించుకుని రిజల్ట్ మీ చేతిలో పెడుతుంది. కానీ నీలిమది బుద్ధిమంతుల ప్రేమ. నీలిమ ప్రేమ విషయం వీడికలా తెలిసింది? సో ఒక తండ్రిగా కూతురు మనసును అర్థం చేసుకుని పెద్ద మనసుతో ఒప్పుకొని ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేసేయండి. గొడవ ఉండదు. మీరేమంటారు అంకల్? నోరు ముయ్యమంటాను. ఈయనేంటి అంకల్ అంతరైజ్ అయిపోతున్నారు? అదేదో వాళ్ళ అమ్మాయి గురించి కామెంట్ చేసినట్టు. మీరు చూడండి, గుండెల మీద కుంపట పెట్టినా ఎంత కూల్గా కంపోజ్డ్ గా ఉన్నారో. అది అలా ఉండాలి. అంకల్, నీలిమ మనసును అర్థం చేసుకోండి. మంచి పిల్ల. ఏ తలమాసిన అడుకో ఇచ్చి పెళ్లి చేయకండి. చెప్పు మీ నాన్నకి. బ్రదర్, నేను చెప్తున్నాను, నరేషన్ చూస్తే నువ్వే అంటావు నీలిమకి తగ్గ జోడీ అని. బెట్ కడతావా? పిచ్చిబాగుడు ఆపి బయటికి వెళ్ళి ముందు. ఈ అంకల్ ఎవరో గానీ ఇందాకటి నుంచి చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. మన డిస్కషన్ అయ్యేంత వరకు ఈయన్ని కాస్త బయట కూర్చోమని చెప్పొచ్చు కదా. ఓకే ఓకే, అది బాగుండదంటే మనమే లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. ఫ్రీగా ఉంటుంది. ముఖ్యంగా ఈయన తలనొప్పి ఉండదు. నీలిమ లబ్బు మాటల వరకేనా, పార్కుల దాకా వెళ్ళిందా? ప్రేమకి పార్కు, సినిమాకి జర్కు లేకపోతే దానిలో కిక్కే ఉండదు. అమ్మ వాళ్ళు వెళ్ళిపోమని చెప్పే. అయ్యో, ఈ అవతారమేంటే? పెద్దోళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? దేవుడే ఇచ్చాడు పార్కు ఒకటి, ఇక ఇల్లేలా అంటూ పాడుకుంటూనే డార్క్ నైట్ వరకు పార్కులోనే కాపురం చేస్తారు. ఎవడివిరా నువ్వు? అసలు ఎవడు పంపాడు నిన్ను? ఎందుకు వచ్చావురా నువ్వు? అసలు ఎవడు తాలూకా? ఇంకొక మాట చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఎక్కడికి వచ్చావు తెలియట్లేదు. నువ్వు అంకుల్ అంకుల్ ప్లీజ్ కంట్రోల్, కూల్. నీలు, నథింగ్ టు వర్రీ. నీ లవ్ స్టోరీ గురించి ఇప్పటిదాకా మీ ఫాదర్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయ్యో,
అరుస్తారో కరుస్తారో అని భయపడ్డాను గాని కూల్గానే విన్నారు. ఆ క్యాండిడేటే కుదురుగా కూర్చోకుండా ఓ గోల చేస్తున్నాడు. ఇంతకీ ఎవరైనా? ఈయనే మా నాన్న. ఓ దెబ్బైపోయాను. డాడ్. చెప్పు. మా నీలిమని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి వాళ్ళు. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, శివుడి దరిద్రం ఏమిటి గోల? బావగారు వాడే పిచ్చోడు, ఏమేమో వాగాడు. వాడి మాటలు పెట్టించుకోకండి. ఒరే తలమాసిన మీదవా, ఇంకా నిలబడ్డావారా? బయటకు నడువు ముందు. బావగారు ముందు మీరు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. తొందరగా నరేష్ నిచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేయండి. లేట్ అయితే గీత దాటిన ప్రేమ అవుతుంది, మోత మోగిపోతుంది. రారా. బావగారు బావగారు బాబు. అంకుల్, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. నా ఫ్రెండ్ నరేష్ చాలా మంచోడు. మీరు వాళ్ళ పెళ్లి చేస్తే పుణ్యం వస్తుందని. పుణ్యం కాదురా, నీలాంటి వాడు మా ఇంట్లో అడుగు పెట్టడం మహాపాపం. రే నిన్ను నీ కాళ్ళు వెరగొడితే నా కోపం చల్లారదురా. నిన్ను నిన్ను జంప్. సేవ్, ఇదంతా నీ మూలానే వచ్చిందే. ముందు నీ కాళ్ళు వెరగొట్టాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గణాధిపతయే నమః. నరేష్ ఇంట్లో ఎవరు లేరేంటి? ఎక్స్క్యూజ్ మీ. హలో. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఎక్స్క్యూజ్ మీ, ఎనీబడీ ఇస్ దేర్? ఓం శ్రీ వాసుదేవాయ. హలో హలో. ఏమండి, ఫోన్ వచ్చినట్టుంది చూడండి. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః. హలో హలో హలో. హలో, ఎవరు? ఇక్కడ నేను. లేరంటే పేరు లేదా? హలో, నేను నేను మాట్లాడేది. మీరు నరేష్ ఫాదరా? ఒసేయ్ కస్తూరి, వస్తున్నానండి. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళ ఆవిని పిలుస్తున్నాడేంటి? ఏమండి, పిలిచారా? ఆడంగులే ఆడంగులే, కొంగు కప్పుకొనక్కర్లేదు. ఈ అమ్మాయి ఎవరు? మీరు నరేష్ ఫాదరా అని అడిగింది.
మరి ఆ డౌట్ ఎందుకు వచ్చిందో నువ్వే సమాధానం చెబితే బాగుంటుందని, కన్ఫామ్ గా ఉంటుందని పిలిచా. చెప్పు. ఈయనే నా భర్త రామస్వామి గారు. ప్రశ్న అది కాదే, నేనే నరేష్ ఫాదరా అని అడిగింది. అదే కదా నేను చెప్పాను, మీరే నా భర్త అని. అది కాదే. సార్ నాకు అర్థమైంది. అర్థమైందంట్లే. ఇంతకీ నువ్వెవరు? ఎక్కడో చూసిన మొహంలా ఉందే. టీవీలో చూసుంటారు సార్. ఏ ఎప్పుడైనా తప్పిపోయావా? టీవీలో ఫోటో చూపించారా? ఈ శాల్తీ టీవీ ప్రోగ్రామ్ ని చూడాలనుకుంటా. కర్మ. నా పేరు సౌందర్య. ఓ ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడదామని వచ్చాను. ఏంటో అంత ఇంపార్టెంట్ విషయం? కూర్చోవచ్చా? కాళ్ళు నొప్పెడుతున్నాయా? మీ కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాడు, మీకు తెలుసు కదా. నీకు కూడా తెలుసా? ఆ అమ్మాయి నా ఫ్రెండ్. ఇది చెప్పడానికి వచ్చావా? కాదు, నరేష్ తో నీలిమ పెళ్లి చేయండి అని చెప్పడానికి వచ్చాను. చెప్పావుగా, ఇక బయలుదేరు. హలో 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 సార్, మీ కొడుకు నీలిమని కాకుండా వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా కోర్టుకి ఈడుస్తా, మీడియాలో పరువు తీస్తా. నా పేరు సౌందర్య. ఐరన్ రామస్వామి, వంగే రకాన్ని కాదు. అవును,